ఒకటైతే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎవరైనా సరే స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళు చిన్న మాట అన్నా బాధపడతారు. డబ్బు కోసం వచ్చిన వాళ్ళు అని ఊసిన తుడిసేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మీకు ఒక అధికారం ఎవరన్నా మీరు ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకండి. వాళ్ళు ఒక నాయకుడు మీకు ఎంతో కోట్లలో డబ్బులు ఖర్చు పెడతాడు, మీకు ఒక మంచి బాధ్యత చెప్తాడు. ఆ బాధ్యతని మీరు సద్వినియోగం చేయండి. మీ అహంకారంతో మీ డబ్బు బాగా లాగుదామనే ఒక ఆశతో దాన్ని వచ్చిన వాళ్ళందరినీ అవమానపరిచి వాళ్ళని బాధ పెట్టి మీరేం లాభం పొందుతారు? కోట్లు ఖర్చు పెట్టే మనిషి అప్పుడు ఏమవుతాడు? అతని గురించి ఆలోచించరా? అంటే మీ గురించే మీరు ఆలోచించుకుంటారా? అంటే కోట్లు ఖర్చు పెట్టే మనిషి సంగతి ఏంటి ఒకసారి చెప్పండి. అతను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు? మీకు అధికారం ఎందుకు ఇచ్చాడు? మీ మీద నమ్మకంతో. వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తే మీరు వాళ్ళకి సమాధానం చెప్పకుండా, రిప్లైలు ఇవ్వకుండా వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తుంటే ఎవరు మిగులుతారు చివరికి? మీరు తప్ప ఎవరు మిగలరు అక్కడ. మరి అప్పుడు ఆ నాయకుడు ఉన్నత స్థానాలకి ఎలా వెళ్తాడు? ఆ పాపం మీరు కట్టుకుంటారా? మీ కుటుంబాలను తీసుకెళ్ళి ఆ పాపాన్ని స్టాక్ పెట్టుకుంటారా? అలా చేయకండి. అందరూ ఆశపడే వస్తున్నారు. ఏ నాయకుడి దగ్గరికైనా ఒక కార్యకర్త వెళ్ళాడంటే ఒక మంచి మనసుతో వెళ్ళేవాళ్ళు ఉంటారు, స్వలాభం కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. మీకు పార్టీ నుంచి కొన్ని బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మీరేం చేయాలి? 10 మందిని పోగేయాలి. 10 మందిని పంపించకూడదు. మీ పొగరుతో మీ ఎక్కడ మీ అధికారం పోద్దో, వాళ్ళు ఎక్కడ పెద్దోళ్ళు అయిపోతారో, వాళ్ళని రాణిస్తే వాళ్ళకి ఎక్కడ పేరు వచ్చేస్తుందంటే, ఒక ఊళ్ళో వాళ్ళు కాదు, నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు పేరు తెచ్చుకో, మిగిలిన ఊళ్ళో వాళ్ళ పేరు తెచ్చుకుంటారు. అంతేగాని వాళ్ళ పేరు తెచ్చేసుకుంటారని నువ్వు వాళ్ళని తొక్కు పెట్టేయాలని చూస్తే నాయకుడు ఏమైపోతాడు? అక్కడ నాయకుడి గురించి ఆలోచించరా? మీ గురించి మీరు ఆలోచించుకుంటారా? మీ మేత గురించి. మరి మేత ఇచ్చే నాయకుడు ఏమైపోవాలి చెప్పండి ఒకసారి. ఆ మేత ఇచ్చే నాయకుడు పరిస్థితి ఏంటి? ఆయన ఏం చేయాలి? ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఆయన పరిస్థితి ఏంటి? ఎవరు ఒక నాయకుడి దగ్గరికి వస్తున్నారంటే రేపు పొద్దున్న ప్రజలకి మంచి జరుగుద్దని, రేపు ప్రజలకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఒక మంచి మనసుతో వచ్చిన వాళ్ళని మీరు బాధ పెడితే ఏంటి పరిస్థితి? ఆ నాయకుడు ఏమైపోతాడు? ఇది చేసే పనుల వల్ల ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.